నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల రాజకీయాలు హాట్గా మారాయి. ఒకప్పుడు టీడీపీలో కలిసిమెలిసిన వ్యక్తులే ఇప్పుడు బద్ధశత్రువులుగా మారారు. సతీష్ రెడ్డి వర్సెస్ బీటెక్ రవి వ్యవహారం రచ్చరేపుతుంది. కడప జిల్లాలో పులివెందుల అనగానే వైఎస్ కుటుంబం గుర్తొస్తుంది. జగన్పై పోటీ చేసిన నేతగా సతీష్ రెడ్డికి పేరుంది. వైఎస్ కుటుంబాన్ని ఓడించాలనే లక్ష్యంతో రాజకీయ ప్రత్యర్థిగా నిలబడ్డారు. 25 ఏళ్లుగా టీడీపీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చారు. పులివెందుల లాంటి ప్రాంతంలో పోటీ చేయడమే కాదు, క్యాడర్ను కాపాడుకోవటం కూడా అతిపెద్ద సవాల్. అయినప్పటికీ సతీష్ రెడ్డి టీడీపీ జెండాను విడిచిపెట్టలేదు. 2011లో ఆయన ఎమ్మెల్సీగా గెలిచారు. మండలిలో డిప్యూటీ చైర్మన్గా కూడా పనిచేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయనకు తగిన విధంగా పార్టీలో గౌరవం లేదని అంటున్నారు. ఎన్ని సంక్షోభాలు వచ్చినా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. 1999 నుండి 2019 ఎన్నికల వరకు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి, ఆ తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థిగా పోటీ చేస్తూ వచ్చారు. పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ కుటుంబాన్ని తట్టుకుని పార్టీ నిర్మాణం పటిష్టం చేయడంలో ఆయన పాత్ర ప్రధానమైనది. అక్కడ ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొని పనిచేస్తూ వచ్చిన ఆయన 2019 ఎన్నికల తర్వాత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉన్న ఆయన పార్టీని వీడారు. నియోజకవర్గంలో కీలక నేతగా పేరున్న శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి వివిధ పరిణామాల నేపథ్యంలో టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయారు. ముఖ్యంగా బీటెక్ రవి సీన్లోకి ఎంట్రీ ఇవ్వడంతో సతీష్ రెడ్డికి ఇబ్బందికరంగా మారిందనే టాక్ ఇప్పుడు జోరుగా వినిపించింది. దశాబ్ద కాలం పాటు జగన్ పైన పోరాడుతున్నప్పటికీ పార్టీలోకి రావాలని జగన్ పెద్ద మనసు చేసుకుని ఆహ్వానించారని చెప్పారు. తన పైన విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలపైన సతీష్ రెడ్డి కూడా తనదైన రీతిలో విరుచుకుపడ్డారు. మంత్రి లోకేష్ బీటెక్ రవి పైన ఆయన విమర్శలు గుప్పించారు. బీటెక్ రవిని లోకేష్ రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారు, విష సంస్కృతికి తెర తీస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పులివెందుల్లో భౌతిక దాడులు చేయమని రెచ్చగొట్టడం సరికాదని విచ్చలవిడిగా ప్రవర్తించిన వారంతా అధికారం కోల్పోయాక ఎక్కడికి వెళ్తారో గుర్తు చేసుకోండి వ్యాఖ్యలు చేశారు. మీ పార్టీకి లోకేష్ యువరాజు కావచ్చు, అయితే నాకేంటి? నేను నా ధర్మంతో ప్రవర్తిస్తున్నా. నేను ఎందుకు టీడీపీకి రాజీనామా చేశానో అందరికీ తెలుసన్నారు. బైరాటిస్ మైనింగ్ పెద్ద కుంభకోణం జరిగిందని మీ ఎమ్మెల్సీ ఫిర్యాదు చేశారు. దమ్ముంటే దానిపైన మాట్లాడండి. నాకు డంకీలు ఇవ్వడం కాదు, జిల్లాలకు ఏం కావాలో నాయకుల్ని అడగండి. ఏడాది కాలంలో జిల్లాకు ఏం చేశారో గుండె మీద చేసుకుని చెప్పండి అన్నారు. వైసీపీలో సతీష్ రెడ్డి చేరటం రాజకీయంగా అనూహ్యమైందిగానే అంతా భావించారు. ఏ వైఎస్ కుటుంబంతో దశాబ్దాలుగా రాజకీయ వైరం చేస్తూ వచ్చారో అదే ఫ్యామిలీతో సఖ్యత నెరపడం అంటే ఆశ్చర్యమే అని అనుకున్నారు. కానీ రాజకీయాల్లో ఇవన్నీ మామూలు అని కూడా చెప్పుకొచ్చారు. ఇక వైసీపీలో చేరిన దగ్గర నుంచి జగన్ మీద ఏగ వాలనేయకుండా సతీష్ రెడ్డి ఆయనకు బలంగా మారిపోయారు. ఏ ఇష్యూ వచ్చినా తనదైన శైలిలో ఆయన రియాక్ట్ అవుతూ కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. తాజాగా జగన్ మీద షర్మిల చేసిన విమర్శలను కూడా సతీష్ రెడ్డి గట్టిగానే తిప్పికొట్టారు. జగన్ మీద షర్మిల చేస్తున్నవి అవన్నీ అనవసరపు ఆరోపణలుగా సతీష్ రెడ్డి కొట్టిపారేస్తున్నారు. చంద్రబాబుకు అనుకూలంగా ఆమె వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే ఆమె ఈ విధంగా చేస్తున్నారని సతీష్ రెడ్డి విమర్శించారు. సతీష్ రెడ్డి పార్టీని వెట్టడంతో బీటెక్ రవి పులివెందుల్లో టీడీపీకి పెద్ద దిక్కుగా మారిపోయారు. తాజాగా సతీష్ రెడ్డి కామెంట్లపైన బీటెక్ రవి ఘాటుగా స్పందించారు. బీటెక్ రవి కూడా టీడీపీ పట్ల విధేయతతో వ్యవహరించారు. 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గ టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన 2017లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఎన్నికల్లో కడప స్థానిక సంస్థల స్థానం నుండి ఎమ్మెల్సీగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ సోదరుడు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి పైన పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలుపొందారు. మొట్టమొదటిసారిగా 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఓటమి ఎరిగిన వైఎస్ఆర్ కుటుంబం మీదే ఎమ్మెల్సీగా గెలిచి రాష్ట్ర స్థాయిలో చరిత్ర సృష్టించారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన తన వాణిని మండలిలో వినిపించారు. ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించిన నేపథ్యంలో అందుకు నిరసనగా తన శాసనమండలి సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. మరోవైపు టీడీపీ నేతలు కూడా సతీష్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. వైఎస్ జగన్ రెడ్డి మెప్పు కోసం సతీష్ రెడ్డి మంత్రి లోకేష్ను విమర్శించడం దారుణమని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ కుటుంబం కాంగ్రెస్లో ఉన్నప్పుడు పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ నేతలపై చేసిన అరాచకాలలో సతీష్ రెడ్డి కూడా ఒక బాధితుడని అన్నారు. వైసీపీ గురించి గొప్పలు చెప్పి లోకేష్ను తిట్టడం సరైన పద్ధతి కాదని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అన్నారు. అటు బీటెక్ రవి, ఇటు సతీష్ రెడ్డి కామెంట్లతో పులివెందుల రాజకీయం ఎలా మారబోతుందో చూడాలి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.